హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే భారతీయ నౌకలకు పర్మిషన్ ఇచ్చింది ఇరాన్. ఏ నౌకైనా ఇండియా జెండా ఉంటే చాలు వెళ్లిపోవచ్చా? మరి మన నౌకలపై ఎందుకు దాడులు జరిగాయి? దౌత్యంలో భారత్ విజయం సాధించిందా? హార్ముజ్ జలసంధిని మూసివేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించినా కొన్ని నౌకలు తిరుగుతూ ఉండడం ఆ దేశానికి మింగుడు పడటం లేదు. హార్ముజ్ జలసంధిలో 3 సరుకు రవాణా నౌకలు, పర్షియన్ గల్ఫ్ లో 2 ఫ్యూయల్ ట్యాంకర్లపై దాడి జరిగింది. పర్షియన్ గల్ఫ్ లో 2 చమురు ట్యాంకర్లపై పేలుడు పదార్థాలతో దాడి జరిపారు. ఇరాక్ పోర్ట్ ఉమ్కస్ట్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 38 మందిని కాపాడారు. దాడి నేపథ్యంలో పోర్టుల్లో కార్యకలాపాలను నిలిపివేసింది ఇరాక్. హార్ముజ్ జలసంధిలో 3 సరుకు రవాణా నౌకలపై బాంబు దాడులు జరిగాయి. 40 కోట్ల బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని 32 దేశాలు ఏకగ్రీవంగా ఓటు వేసిన రోజే ఈ దాడులు జరిగాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ విమర్శించింది. అయితే అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ సహా వాటి మిత్ర దేశాలకు వెళ్లే 1 లీటర్ చమురును కూడా హార్ముజ్ జలసంధిని దాటలేదంటూ హెచ్చరించింది ఇరాన్. సరైన భద్రతా పరిస్థితులు ఉన్నప్పుడు నౌకలకు రక్షణగా ఎస్కార్ట్ పంపే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు G7 దేశాలు ప్రకటించాయి. హార్ముజ్ జలసంధి వెంబడి ఉన్న ఇరానియన్ ఓడరేవులకు ప్రజలు దూరంగా ఉండాలని అమెరికా సెంట్రల్ కమాండ్ సూచించింది. ఆ ప్రాంతాలను ఇరాన్ సైనిక కార్యకలాపాల కోసం ఉపయోగిస్తోందని తెలిపింది. హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారతీయ నౌకలకు అనుమతిచ్చింది ఇరాన్ ప్రభుత్వం. భారత జెండాతో చమురు నౌకలు ప్రయాణించేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ కీలక పరిణామం వెనుక విదేశాంగ మంత్రి జయశంకర్ శ్రమ ఉందంటున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తో జయశంకర్ 3 సార్లు చర్చలు జరిపారు. భారత్ కు ఇంధన భద్రత ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. ఈ చర్చల వల్ల పుష్పక్, పరిమల్ అనే 2 భారీ ఇండియన్ ట్యాంకర్లు ఎలాంటి అడ్డంకులు లేకుండా హార్ముజ్ జలసంధిని దాటి ఇండియా చేరుకున్నాయి. ఇండియన్ షిప్స్ కు లభించిన ఈ వెసులుబాటు వల్ల దేశీయంగా ఎల్పీజీ, పెట్రోల్ సరఫరా మెరుగుపడే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధి ద్వారానే భారత్ కు అవసరమైన 60% పైగా గ్యాస్ దిగుమతులు జరుగుతాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్ కి దక్కిన భారీ ఉపశమనంగానే దీన్ని చెప్పుకోవచ్చు. For our energy security, I also seek to address that particular concern. Government remains committed to ensuring that fully, taking into account availability, costs and risks of the energy markets. జయశంకర్ ఇరాన్ తోనే కాకుండా రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులు, ఐరోపా నేతలతోనూ సంప్రదింపులు జరిపారు. అయితే భారత నౌకలకు పూర్తి స్థాయి పర్మిషన్ ఇచ్చారా లేదా అనే దానిపై ఇరాన్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పటికే చిక్కుకుపోయిన 2 నౌకలకు మాత్రం అనుమతి ఇవ్వడంతో అవి ముంబై పోర్టుకు వచ్చాయి. ఇంకా పర్షియన్ గల్ఫ్ లో 28 ఇండియన్ షిప్స్ ఉన్నాయి. వాటిలో 778 మంది నావికులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. వేరే దేశాల నౌకల్లోనూ భారీ సంఖ్యలో భారతీయులు పనిచేస్తున్నారు. నౌకల పరిస్థితి, సిబ్బంది భద్రతపై కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తుంది. చిక్కుకుపోయిన నౌకలు, సిబ్బంది కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్ ప్రాంతీయ పరిణామాలను పర్యవేక్షిస్తూ అవసరమైతే తక్షణ సహాయ చర్యలను సమన్వయం చేసుకుంటున్నాయి. భారత్ కు వచ్చే ఆయిల్ సప్లైలో ఎలాంటి సమస్య లేదని కేంద్రం ప్రకటించింది. గ్యాస్ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. District level monitoring committees are being established. Anti-diversion raids have been conducted and cases registered in multiple states. This is cooperative federalism, responding to a national challenge with the coordination it demands. Honorable Speaker Sir, this is not the moment for rumor mongering or fake narratives. India is navigating the most severe global energy disruption in recorded history. Crude supply is flowing, gas is prioritized for homes and farms, LPG production has been stepped up by 28%. Consumer prices are held far below what makes markets and regional competitors and dictate. Schools are open, petrol is on the forecourt. Every citizen, regardless of political affiliation, has a stake in that. India must stand united behind the energy warriors, behind the institution managing the crisis, and behind the national interest. దేశంలోని ప్రధాన పోర్టుల్లో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. ఎగుమతిదారుల ఇబ్బందులను తగ్గించేందుకు అవసరమైన సహాయం అందించాలని అన్ని ప్రధాన పోర్టులను కేంద్రం ఆదేశించింది.
హార్మోజు జలసంధితో సంబంధం లేని దేశాల నుంచి చమురు దిగుమతులను కేంద్ర ప్రభుత్వం పెంచుతోంది. తద్వారా సమస్యను అధిగమించాలనుకుంటోంది.